నమస్తే, నా పేరు జంపాను సుధాకర్. మీ అందరికీ కాంపిటేటివ్ పరీక్షల నేపథ్యంలో సుపరిచితుడిని. ఇప్పటివరకు ప్రతిభా కోచింగ్ సెంటర్ని రిజల్ట్ ఓరియంటెడ్గా ఎలా మనం నిర్వర్తించామో ఆ అవగాహనతో ప్రతిభా సివిల్స్ అకాడమీని విజయవాడ నగరంలో ప్రారంభించడం జరిగింది. ఇంటర్మీడియట్ నుండే సివిల్స్ కోచింగ్ను ప్రారంభించడం, అదేవిధంగా డిగ్రీ నుండి సివిల్స్ కోచింగ్ను ప్రారంభించడం, ఇంటర్ చేరినటువంటి అభ్యర్థులు డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా, డిగ్రీ చేరినటువంటి అభ్యర్థులు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వారికి బయట నగరాలకు వెళ్ళి కోచింగ్ తీసుకునేటువంటి అవకాశం లేకుండా మన దగ్గరే ఢిల్లీ స్థాయి ఫ్యాకల్టీతో ఆ యొక్క కోచింగ్ని శిక్షణ రూపంలో ఇచ్చేటువంటి విధానాన్ని ప్రారంభించాం. అదేవిధంగా సివిల్స్ క్వశ్చన్ పేపర్ని గత 8 సంవత్సరాలుగా నేను అధ్యయనం చేస్తూ ఉన్నాను. ఆ ప్రిలిమ్స్ పేపర్ ఏ విధంగా ఉంది, మెయిన్స్ పేపర్ ఏ విధంగా ఉంది, దానికి ఏ విధమైనటువంటి టీచింగ్ స్టాఫ్ను వాడి ఏ ప్రాంతం నుండి తీసుకొచ్చి ఈ పిల్లలకి అర్థమయ్యేటువంటి పద్ధతిలో పాఠాలు చెప్పిస్తే మంచి రిజల్ట్ వస్తుందో ఆ యొక్క ప్లానింగ్ను రూపొందించుకున్నాం. అటువంటి ప్రణాళికాయుతంగా ఒక టార్గెటెడ్ ఓరియంటేషన్తో ఈ యొక్క బ్యాచ్ని మనం ప్రారంభిద్దామనేటువంటి ఆలోచనతోనే విజయవాడ నగరంలో సివిల్స్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 10th క్లాసు విద్యార్థులు, అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటువంటి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని, అదేవిధంగా సివిల్స్ ఆలోచనతో ఉన్నటువంటి ఔత్సాహికులైనటువంటి తల్లిదండ్రులకి, అదేవిధంగా వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులకు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ విధమైనటువంటి లక్ష్యాలతో ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా ఇంటర్తో పాటుగానే సివిల్స్ కోచింగ్ని పిరమిడ్ షేప్లో ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లు ప్లానింగ్ ప్రకారం తీసుకొచ్చేటువంటి విధానము, అదేవిధంగా మిగతా ఉన్నటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ దగ్గర నుండి విద్యార్థులకి మనం ఒక ప్రణాళికాయుతమైనటువంటి ప్లానింగ్తో మనం ఈ యొక్క జర్నీని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాము. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, అదేవిధంగా ఒక లక్ష్యంతో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క ప్రతిభా సివిల్స్ అకాడమీ అనేటువంటిది విజయదామంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతిభా సివిల్స్ అకాడమీ ప్రత్యేకతలని ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ క్లాస్ రూమ్స్ కానీ, హాస్టల్ కానీ పూర్తిగా ఏసీ క్లాస్ రూమ్లు, ఏసీ తరగతుల నిర్వహణ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అలానే ప్రతిరోజు ఎగ్జామ్ పేపర్ అనేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. అలానే బాయ్స్కి, గర్ల్స్కి ప్రత్యేకమైనటువంటి క్యాంపస్ల్లో వాళ్ళకి హాస్టల్, క్లాస్ రూమ్స్ను విడివిడిగా నిర్వహించేటువంటి ప్లానింగ్ను కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆలోచించి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. అలానే మన ప్రత్యేకతల్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మంచి ఆహారం, మంచి ఆలోచన, మంచి లక్ష్యం. అలానే విద్యార్థులకి నేటి విద్యా వ్యవస్థలో ఎక్సర్సైజులు కానీ, మానసిక వికాసం కానీ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం. దాన్ని రీప్లేస్ చేసేటువంటి ప్రోగ్రాం కూడా చేపట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా గ్రౌండ్కి పంపించడం, అలానే యోగా వంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, వీటితో పాటుగా సరైనటువంటి మోటివేషన్ క్లాసెస్తో వాళ్ళని ఉత్తేజపరిచి లక్ష్యం వైపు ప్రయాణం చేసే విధంగా మనం రూట్ మ్యాప్ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విధానంలో రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.